ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ కంపల్సరీగా రాసి మీ యొక్క స్కోర్ని కిందన కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీ లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి కామన్వెల్త్ క్రీడలు డ్యాష్లో జరిగాయి. మొదటి కామన్వెల్త్ క్రీడలు డ్యాష్లో జరిగాయి. 1930లోనే కెనడాలో హామిల్టన్లో జరిగాయండి. 1930 కెనడాలోని హామిల్టన్లో ఈ మొదటి కామన్వెల్త్ క్రీడలు అయితే జరిగాయి. మరి ఈ కామన్వెల్త్ క్రీడలలో భారతదేశం తొలిసారిగా ఎప్పుడు పాల్గొందో ఎవరికైనా తెలుసా? ఏ సంవత్సరంలో ఎప్పుడు పాల్గొంది? మనకి 1934 లండన్లో పాల్గొందండి. అంటే 1934 సంవత్సరంలో ఈ కామన్వెల్త్ క్రీడలు అనేవి లండన్లో జరిగాయి. అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో భారతదేశం అయితే తొలిసారిగా పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. అలాగే మీకు ఒక క్వశ్చన్, ఈ కామన్వెల్త్ క్రీడలు అనేవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయో మీరే చెప్పాలి. కామెంట్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. ఎవరు చెప్తారో చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి దయచేసి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ అయినట్లయితే వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఫ్రీగా క్లాసెస్ అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ జరుగుతుంది ఈ విధంగా. సో కిందన రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చాలామందికి ఈ పీడిఎఫ్లు అయితే కావాలని అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్స్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోని అలాగే ఛానల్ యొక్క బయోలో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసి జాయిన్ అయ్యి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బ్రిటిష్ ఇండియాలో నీలిమందు సాగు చేసే విధానం ఏది? మనకి నిజ్ అండి. నిజ్ అనేది బ్రిటిష్ ఇండియాలో నీలిమందు సాగు చేసే విధానం. మరి ఈ నీలిమందు సాగు చేసే విధానం అనేది ప్రధానంగా చూసుకుంటే రెండు రకాలుగా ఉంటుందన్నమాట. రెండు ప్రధాన విధానాలు అయితే ఉంటాయి. అది ఫస్ట్ది నిజ్, సెకండ్ చూసుకుంటే రియోటి. ఓకేనా? నిజ్, రియోటి ఈ రెండు కూడా నీలిమందు సాగులో రెండు ప్రధాన విధానాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ యొక్క సహజ ఐసోటోపులు ఎన్ని ఉన్నాయి? కార్బన్ యొక్క సహజ ఐసోటోపులు ఎన్ని ఉన్నాయి? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలండి. ఎందుకంటే మీరు ఈ ఎగ్జామ్ రాయలేకపోతే త్వరలో వచ్చినటువంటి ఎగ్జామ్ అయితే అసలు రాయలేరు. సో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి క్వశ్చన్ అయినా, ఈజీ క్వశ్చన్ అయినా, మోడరేట్ క్వశ్చన్ అయినా, ఓకేనా, టఫ్ క్వశ్చన్ అయినా మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయండి దయచేసి. ఆన్సర్ వచ్చేసరికి 3 అండి. కార్బన్ యొక్క సహజ ఐసోటోపులు ఎన్ని? 3. మరి ఈ ఐసోటోపులు ఏంటి? ఈ కార్బన్ యొక్క ఐసోటోపులు 3 అన్నారు. ఈ 3 ఐసోటోపులు ఏంటి అంటే ఓకేనా, C12 ఒకటి, C13 ఒకటి, అలాగే C14. ఓకేనా, C14 ఈ 3 కూడా కార్బన్ యొక్క సహజ ఐసోటోపులు అనమాట. అలాగే మీకు ఒక క్వశ్చన్ అయితే వేస్తాను. మరి ఈ ఐసోటోపులు అంటే ఏంటి? ఐసోటోపుల డెఫినేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో చెప్పాలి. ఓకేనా? ఐసోటోపులు అంటే ఏంటి చూద్దాం ఎవరు చెప్తారో. ఓకే, ఐసోటోపులు అనేవి ఒకే పరమాణు సంఖ్యని కలిగి ఉండేటువంటి రసాయన మూలకం యొక్క జాతులు, కానీ విభిన్న ద్రవ్యరాశ సంఖ్యలను అయితే కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఐసోటోపులు ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉండే రసాయన మూలకాలు యొక్క జాతులు, కానీ విభిన్న ద్రవ్యరాశ సంఖ్యలను కలిగి ఉంటాయి. ఓకేనా? ఇవి ఐసోటోపులు అంటారన్నమాట. ఓకే, ఈ ఐసోటోపులు అనేవి ఒక్కొక్క మూలంకి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మూలకానికి ఒక్కొక్కలా ఉంటాయి. సో చూసుకోండి ఒకసారి.
నెక్స్ట్ క్వశ్చన్, రాజవంశం పాలించిన ప్రాంతం. ఓకేనా, రాజవంశం పాలించిన ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని మ్యాచింగ్స్ అయితే ఇచ్చాడు, జతలు అయితే ఇచ్చాడు. ఆ జతల్లో ఏది సరిగ్గా సరిపోలిందని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ చూద్దాం. షకాష్ అనేది వాయువ్య మరియు ఉత్తర భారతదేశంతో జతపరచబడింది. మరి సెకండ్ వచ్చేసరికి వకాటాకాలు. ఓకేనా, వకాటాకాలు మధ్య మరియు పశ్చిమ భారతదేశానికి సంబంధించింది వాడు. మరి అయితే రెండిట్లో ఏది సరిగ్గా సరిపోలేదని అడుగుతున్నాడు. ఏది సరిగ్గా సరిపోలేదని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తప్పు అయితే తప్పు. ఓకేనా, తప్పు అయితే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్. ఒక్కసారి ఆలోచించి అయితే కామెంట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ పూర్తి చేశారు. ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ టైంలో మీరు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా, రైట్. ఆన్సర్ చూస్తే ఒకసారి ఆప్షన్స్ చూసి ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 కూడా కరెక్టేనండి. ఓకేనా, 1 మరియు 2 కూడా కరెక్టే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ సంవత్సరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తాష్కెంట్లో స్థాపించబడింది? భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నాడు. ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఎస్, 1920లో స్థాపించబడింది అన్నమాట. ఓకేనా, 1920లో కమ్యూనిస్ట్ పార్టీ అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, పౌర్ణమి రోజు తర్వాత ప్రతి రాత్రి చంద్రుని యొక్క ప్రకాశవంతమైన భాగం యొక్క పరిమాణం సన్నగా మారుతుందన్నమాట. 15వ రోజు చంద్రుడు కనిపించడు. అయితే ఈ రోజుని ఏమని అంటారు? చాలా సింపుల్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. నేనైతే ఆన్సర్ చెప్పను. ఓకేనా, బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ సహకార సంఘాల ప్రమోషన్కు సంబంధించినవి? సహకార సంఘాల ప్రమోషన్కు క్రింది ఏ ఆర్టికల్ సంబంధించిందని అడుగుతున్నాడు. ఏ ఆర్టికల్ అండి? ఎస్, ఆర్టికల్ 43B. ఓకేనా, ఇది సహకార సంఘాల ప్రమోషన్కు సంబంధించింది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్లో GST కౌన్సిల్ ఏర్పాటుకు అవకాశం ఉంది? GST కౌన్సిల్ ఏర్పాటుకు అవకాశం ఉంది అని అడుగుతున్నాడు. ఏ ఆర్టికల్? ఎస్, ఆర్టికల్ 279A. ఓకేనా, ఆర్టికల్ 279A ప్రకారం GST కౌన్సిల్ ఏర్పాటుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్, ప్రోకారియోటిక్ కణాలను సూచించని ఎంపికను గుర్తించండి. ప్రోకారియోటిక్ కణాలను సూచించని ఎంపికను గుర్తించండి. ఎస్, మనకి స్పెర్మ్ అండి. స్పెర్మ్ అనేది ప్రోకారియోటిక్ కణాలను కలిగి ఉంటుంది అన్నమాట. రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది MS వర్డ్ 365లో ఫార్మాటింగ్ రకం కాదు? క్రింది వాటిలో ఏది MS వర్డ్ 365లో ఫార్మాటింగ్ రకం కాదు అని అడుగుతున్నాడు. ఎస్, మనకి ప్రిసైజ్ ఖచ్చితమైన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుందని అడుగుతున్నాడు. ఏ భాగం అంటే? ఎస్, భాగం 2 అనేది పౌరసత్వం గురించి తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్, మొదటి కామన్వెల్త్ క్రీడలు ఎప్పుడు జరిగాయి? అయిపోయింది కదా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం మరియు మయన్మార్లోని సాగింగ్ ప్రాంతం యొక్క పర్వత సరిహద్దుల్లో చుట్టుపక్కల ఉన్న శిఖరాలపైన ఉన్న పర్వత శిఖరం ఏదని అడుగుతున్నాడు. భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం మరియు మయన్మార్లోని సాగింగ్ ప్రాంతం యొక్క పర్వత సరిహద్దుల్లో చుట్టుపక్కల ఉన్న శిఖరాలపైన ఉన్న పర్వత శిఖరం ఏదని అడుగుతున్నాడు. ఎస్, మనకి సారమతి పర్వతం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సారమతి పర్వతం ఉందన్నమాట. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్లో చట్టం యొక్క అధికారం మినహా పన్ను విధించబడిందని
లేదా వసూలు చేయబడిందని పేర్కొంది? ఏ ఆర్టికల్లో? ఎస్, మనకి ఆర్టికల్ 265లో. ఓకేనా, ఆర్టికల్ 265లో. చాలామంది ఈ పీడిఎఫ్లు అయితే కావాలని అడుగుతున్నారు, ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం కోసమో రివిజన్ చేయడం కోసమో. అయితే ఈ పీడిఎఫ్లు అయితే మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే పిన్ చేసి ఉంటుంది ఫస్ట్లోనే. ఓకేనా, అక్కడ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా లేకపోతే ఛానల్ యొక్క బయోలో ఉంటుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మీకు అక్కడ తెలియజేస్తాను. అలాగే మీకు చాలా పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఎటువంటి క్లాసెస్ కానీ మీకు అక్కడ అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి. రైట్, రెవెన్యూ సెటిల్మెంట్ యొక్క మహల్వారీ వ్యవస్థ గురించి ఈ క్రింది ప్రకటనలో ఏది తప్పు? మహల్వారీ వ్యవస్థ గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అని అడుగుతున్నాడు. ఇందులో ఒకటి తప్పు అయితే ఉంది. ఆ తప్పు ఏంటి అని అడుగుతున్నాడు. ఎస్, ఫస్ట్ వన్ తప్పండి. ఎందుకంటే ఆదాయాన్ని సేకరించి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించే హక్కు జమీందారులకు ఇవ్వబడింది అనేది తప్పు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సంఘం సాహిత్యానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి. ఈ గ్రంథాలు కవులు సమ్మేళనాల్లో కంపోజ్ చేయబడి సంకలనం చేయబడాలి. నెక్స్ట్, కవులు సమ్మేళనాల్లో సంకలనం చేయబడిన సంఘం సాహిత్య మదురై నగరంలో జరిగింది. సంఘం సాహిత్యం మదురై నగరంలో జరిగింది. అయితే వీటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ఎస్, మనకి రెండు కూడా సరైనవేనండి. ఓకేనా, ఇది రెండు కూడా సరైనవి అనమాట. రైట్, ఒకసారి చూడండి. నెక్స్ట్, మౌలిద్ అనేది క్రింది వాటిలో ఏ పండుగకు మరొక పేరు? ఏ పండుగకు మౌలిద్ అనేది మరొక పేరుని అడుగుతున్నారు. ఏ పండుగ అండి? ఎస్, మిలాద్ ఉన్ నబీ. నెక్స్ట్, అన్ని స్థాయిల ప్రభుత్వ సర్వీసుల్లో ఓబీసీ అభ్యర్థులకు 27% రిజర్వేషన్లను ఏ కమిషన్ సిఫార్సు చేసింది? ఏ కమిషన్ సిఫార్సు చేసింది అని అడుగుతున్నాను. ఎస్, మండల కమిషన్ అయితే సిఫార్సు చేయబడింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వడ్డీ రహిత రుణాలు మరియు వ్యవస్థాపక మద్దతుతో యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి మరియు సాధికారత కల్పించడానికి ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మనకి ఎంతో టైం లేదండి. ఓకేనా, వచ్చేస్తాయి ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి. చాలా స్పీడ్గా అయితే ఎగ్జామ్ డేట్స్ అయిపోతాయి. ఓకేనా, ఎగ్జామ్స్ అయితే చాలా స్పీడ్గా అయిపోతాయి. మీరు ఇంకా లేట్ చేయొద్దు. ఇక మీరు స్పీడ్గా ప్రతిదీ చేసుకుంటూ పోవడమే ముందుకు. ఓకేనా, ఆన్సర్ ఏంటి? ఉత్తరప్రదేశ్లో ప్రారంభించబడింది అన్నమాట ఈ పథకం. ఓకేనా, MYUVA పథకం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నెక్స్ట్, క్రింది జానపద నృత్యాలలో ఏది జార్ఖండ్ రాష్ట్ర తెగలకు చెందినది? క్రింది జానపద నృత్యాలలో ఏది జార్ఖండ్ రాష్ట్ర తెగలకు చెందిందని అడుగుతున్నాడు. ఎస్, ముండారీ నృత్యం అనేది జార్ఖండ్ రాష్ట్ర తెగలకు చెందిందండి. ఓకేనా, మరి ఇక్కడ హుత్తారీ నృత్యం అనేది ఏ రాష్ట్రానికి చెందిందంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిందనమాట. ఓకేనా, కర్ణాటక రాష్ట్రానికి చెందింది. మరి నాటి నృత్యం అనేది 2 రాష్ట్రాలకు అయితే చెందింది. ఏంటి? ఒకటి వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్, 2 వచ్చేసరికి ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిందన్నమాట. నాటి నృత్యము హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందింది. మరి బావాయి నృత్యం అనేది పశ్చిమ బెంగాల్లో, పశ్చిమ భారతదేశంలోనే గుజరాత్ రాష్ట్రానికి అయితే ఈ నృత్యం అనేది ప్రసిద్ధి చెందిందన్నమాట. గుజరాత్. ఓకేనా, రైట్. నెక్స్ట్,
నెక్స్ట్ క్వశ్చన్, జాట్ పాలకుడు డాష్ నాయకత్వంలో బల్లభగర్ ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది. ఎవరి నాయకత్వంలో నడుతున్నారు? ఎవరి నాయకత్వంలో అండి? ఎస్, సూరజ్ మాల్ నాయకత్వంలో బల్లభగర్ అనేది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారిందనమాట. అలాగే చాలామంది ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారు వీడియోకి. ప్లీజ్ లైక్ చేసి చూడండి అబ్బా, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి మీకు వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. అలాగే మీకు ఇష్టం ఉన్నట్లయితే లైక్ చేయండి. నేనైతే ఫోర్స్ చేయను. ఇష్టం ఉంటే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. ఓకేనా? ఏది చేయకుండా అయితే అసలు ఉండొద్దు. ఎందుకంటే లైక్ చేస్తే పర్లేదు, బాగుందని నేను అనుకుంటా. లేదో లైక్ చేయకుండా డిస్లైక్ చేశారనుకోండి, ఏదో ఫాల్ట్ ఉందనేసి నేను అనుకుని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానమాట. అది రైట్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో తెలుసు కదా, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఫ్రీగా క్లాసెస్ అలాగే మాక్ టెస్ట్లు అయితే షేర్ చేస్తూ ఉంటాను మీకు ఈ విధంగా. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లోని, అలాగే ఛానల్ బయోలో కూడా ఉంటుంది. రైట్. నెక్స్ట్, వెట్టి అనేది డాష్ పాలకులచే బలవంతపు శ్రమ రూపంలో వసూలు చేయబడిన పన్ను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెట్టి అనేది డాష్ పాలకులు చే బలవంతపు శ్రమ రూపంలో వసూలు చేయబడినటువంటి పన్ను. ఎస్, చోళుల పాలకులచే. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ వెట్టి అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? వెట్టి అంటే అర్థం ఏంటి అంటే బలవంతపు పని అనమాట. అంటే బలవంతంగా పని చేయించేవారు అనమాట. వెట్టి చాకరీ అంటారు. ఓకేనా? వెట్టి చాకరీ అంటారు. ఎస్, మనకి సిమిలర్ మీనింగ్ చూడండి. నెక్స్ట్, ఒక రాష్ట్ర శాసన మండలిలో కొంతమంది సభ్యులను నామినేట్ చేసే అధికారం క్రింది వారిలో ఎవరికి ఉంటుంది? ఒక రాష్ట్ర శాసనసభ ఉంటుంది కదా, శాసన మండలిలో కొంతమంది సభ్యులను నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఎస్, సంబంధిత రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది అన్నమాట. రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది. నెక్స్ట్, ప్రకటనను పూర్తి చేయండి. ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ డాష్ ఉపయోగించబడుతుంది. అంటే ఎందులో ఉపయోగించబడుతుంది అంటే ఎస్, సోడా యాసిడ్ మంటలను ఆర్పే యంత్రాల్లో ఉపయోగించబడుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్, త్రిపుర నుండి అయోధ్యకు ఫ్లాగ్ ఆఫ్ చేయబడిన ప్రత్యేక రైలు పేరు ఏమిటి? త్రిపుర నుండి అయోధ్యకు ఫ్లాగ్ ఆఫ్ చేయబడినటువంటి రైలు పేరు ఏంటని అడుగుతున్నారు. ఏంటి అది? ఎస్, ఆస్థా అండి. ఆస్థా అని పేరు పెట్టారన్నమాట. త్రిపుర నుండి అయోధ్యకు వరకు ఫ్లాగ్ ఆఫ్ చేయబడినటువంటి ప్రత్యేక రైలుకి ఏమని పేరు పెట్టారు? ఆస్థా అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, క్రింది వారిలో కణ్వ వంశ స్థాపకుడు ఎవరని అడుగుతున్నారు. కణ్వ వంశం ఉంది కదా, ఈ వంశానికి స్థాపకుడు ఎవరు అంటే ఎస్, వాసుదేవుడు అనమాట. ఓకేనా? వాసుదేవుడు. నెక్స్ట్, 2027లో ఓకే, నోరు స్లిప్ అవుతుంది. 2027లో ఆసియా ఫుట్బాల్ కప్పు ఎక్కడ జరుగుతుంది? 2027లో ఆసియా ఫుట్బాల్ కప్పు ఎక్కడ జరుగుతుంది అంటే సౌదీ అరేబియాలో జరుగుతుందండి. జరుగుతుంది. నెక్స్ట్, భారత ప్రభుత్వం జారీ చేసిన ట్రెజరీ బిల్లుల కాల వ్యవధిలో క్రింది వాటిలో ఏది సరైనది? భారత ప్రభుత్వం అయితే జారీ చేసింది ఏంటి? ట్రెజరీ బిల్లులు అయితే జారీ చేసింది. అయితే కాల వ్యవధిలో క్రింది వాటిలో ఏది సరైనది అని అడుగుతున్నారు. ఏది సరైనది? ఎస్, 91 రోజులు. ఓకేనా? 91 రోజులు, 182 రోజులు, 364 రోజులు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అధిక తేమతో మెత్తగా ఉండే తక్కువ గ్రేడ్ బ్రౌన్ బొగ్గు ఏది? ఏది అని అడుగుతున్నాడు. ఎస్, లిగ్నైట్ కదా, లిగ్నైట్. నెక్స్ట్,
రెండవ ప్రపంచ యుద్ధంలో తమ ప్రయత్నాలకు పూర్తి భారతీయ సహకారాన్ని పొందేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి ఏ మిషన్ ప్రారంభించింది? భారతదేశానికి ఏ మిషన్ను ప్రారంభించిందని అడుగుతున్నారు. ఎస్, క్రిప్స్ అనే మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఓకేనా, క్రిప్స్. మరి ఎప్పుడు ప్రారంభించిందంటే ఎస్ 1942లో ప్రారంభించడం జరిగింది అన్నమాట. రైట్. నెక్స్ట్ 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 2001 నుండి 2011 మధ్య కాలంలో అత్యధికంగా జనాభా పెరుగుదలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అడుగుతున్నారు. అత్యధికంగా ఎస్ ఛత్తీస్గఢ్ దాదాపు 22.60% కలిగి ఉందన్నమాట. ఓకేనా, 60% జనాభా పెరుగుదలను కలిగి ఉంది. ఓకేనా. దీని తర్వాత జార్ఖండ్ సెకండ్, మరి థర్డ్ వచ్చేసరికి ఒడిస్సా, ఫోర్త్ పశ్చిమ బెంగాల్. ఓకేనా. నెక్స్ట్ బహమనీ సుల్తానేట్ స్థాపించిన వెంటనే క్రింది నగరాల్లో క్రింది రాజధానిగా మారింది. బహమనీ సుల్తానేట్ స్థాపించిన నగరాల్లో వెంటనే క్రింది నగరాల్లో ఏది రాజధానిగా మారింది? ఎస్, మనకి అహ్మదాబాద్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోస్తా మరియు పొడి ప్రాంతాలలో నేల పరిరక్షణ పద్ధతుల్లో ఏ పద్ధతిలో నేల ఉపరితలాన్ని రక్షించడానికి, గాలి కదలికలను తనిఖీ చేయడానికి చెట్ల వరుసలను నాటుతారు? ఏ పద్ధతిలో నడుతున్నాడు? ఎస్, షెల్టర్ బెల్టుల పద్ధతిలో. నెక్స్ట్ భూమి యొక్క ఘన క్రస్ట్లో లోహాల సమృద్ధి పరంగా ఇనుము ఏ ప్రదేశంలో ఆనందిస్తుంది? ఎస్, రెండవ ప్రదేశంలో. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU అంటారు కదా, మరియు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ మాడ్యూల్స్ వంటి ముఖ్యమైన సిస్టమ్ భాగాలు నేరుగా డాష్కి కనెక్ట్ చేయబడతాయి. అంటే CPU, ర్యామ్ వంటి మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సిస్టమ్ భాగాలు అన్నమాట. ఈ సిస్టమ్ భాగాలు దేనికి డైరెక్ట్గా కనెక్ట్ చేయబడతాయంటే ఎస్, మనకి సింపుల్గా మదర్ బోర్డ్ అని పెట్టవచ్చు. మదర్ బోర్డుకే కదా ఉంటాయి. మదర్ బోర్డులు ఏంటంటాయి? CPU, ర్యామ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్రింది ప్రకటనలో ఏది నిజం అంటే ఏది సరైనదని అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్త్లో ఓకేనా, 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఉందంటే ఎస్, క్షారాలు రుచిలో చేదుగా ఉంటాయి. క్షారాలు అనేవి రుచిలో చేదుగా ఉంటాయి. నెక్స్ట్ ప్రశస్తిలు మరియు భూమి మంజూరుకు సంబంధించిన క్రింది వాటిలో ఏది సరైనది? ఓకేనా. ఫస్ట్ వన్ చూడండి. ప్రశస్తిలు పండిత బ్రాహ్మణులచే కూర్చబడ్డారు. నెక్స్ట్ రాజులు తరచుగా రాగి పలకపై నమోదు చేయబడిన భూమిని మంజూరు చేయడం ద్వారా బ్రాహ్మణులకు బహుమానం ఇచ్చేవారు. అయితే వీటిలో సరైనది ఏదైనా అడుగుతున్నాడు అండి. సరైనది ఏంటి? ఎస్, 2 కూడా సరైనవే. ఓకేనా, 2 కూడా సరైనవి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా మధ్య జరిగిన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి ప్రసిద్ధి చెందిన ప్లాసీ అనే చిన్న గ్రామం ఏ నది ఒడ్డున ఉంది? ప్లాసీ అనే చిన్న గ్రామం ఏ నది ఒడ్డున ఉంది? ఎస్, హుగ్లీ నది ఒడ్డున ఉందండి. ఓకేనా. ఇవే క్వశ్చన్స్ మీకు టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే మీకు ఈ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇది 10వ గ్రాండ్ టెస్ట్. ఆల్రెడీ మన ఛానల్లో 9 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసాం. ఇది 10వ గ్రాండ్ టెస్ట్. టోటల్గా 10 గ్రాండ్ టెస్ట్లు అయితే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. సో
ఎవరైతే ఈ 10 గ్రాండ్ టెస్ట్లు రాయలేదో ఒక్కసారి వెళ్ళి చెక్ చేసి రాసేసేయండి. ఓకేనా. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉందండి. నేను ఎందుకు ఎలా చెప్తున్నానంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతి గ్రాండ్ టెస్ట్ వీడియోలో చాలా తక్కువ టైం అయితే ఉంది. ఓకేనా. ఈ తక్కువ టైంలో మీరు ఎంత బాగా రివిజన్ చేస్తే, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత బాగా మాక్ టెస్టులు రాస్తే మీకు అంత ఫలితాలు అయితే ఉంటాయి. ఓకేనా. ఎగ్జామ్ అయ్యాక మాట్లాడదాం ఇవి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ టైము. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా డైలీగా మాక్ టెస్ట్ అయితే రాయాలి. మినిమం ఒక టెస్ట్ అయితే రాయాలి. మ్యాథ్స్ వచ్చేసరికి మీ ఇష్టం, ఓపిక. ఓకేనా. మీ యొక్క ఓపిక, ఎన్ని టెస్టులు అయితే అంత మంచిది. ఓకేనా. ఎందుకంటే ప్రిపరేషన్ టైం అయిపోయింది కదా, ప్రిపరేషన్ చేస్తారు చాలామంది. ఇప్పుడు ఏం చేస్తారు, రివిజన్ చేయాలి. మీరు ఏం చదివారు, ఎంతవరకు చదివారు అనేది రివిజన్ చేయాలి. మీరు చదివింది మీరు టెస్టింగ్ చేసుకోవాలి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఎంతవరకు చదివారు, ఓకేనా, ఎంతవరకు గుర్తుంది మీకు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలా డీల్ చేయగలుగుతారు రాబోయే ఎగ్జామ్ని, ఇదంతా కూడా మీకు తెలియాలంటే ఒక్క మాక్ టెస్ట్ ద్వారానే సాధ్యం. ఓకేనా. ఇప్పుడు ఈ 40 క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారో ఒకసారి కామెంట్ చేయాలి. అవుట్ ఆఫ్ 40కి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు ఒకసారి కామెంట్ చేయాలండి. ఓకేనా. ఒకసారి టెస్టింగ్ చేస్తూ ఉంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకేనా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఈరోజు 40కి ఒక 30 వచ్చాయి అనుకోండి, రేపు 31, ఎల్లుండి 32, అవతలాడు 34, అలా 35, అలా మనకి నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి తప్ప డిక్రీజ్ అయితే అవ్వకూడదు అన్నమాట. ఇది నా కాన్సెప్ట్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్ అయితే రాయండి, మంచిగా ఉపయోగపడతాయి. నాదని కాదు, ఎక్కడ దొరికితే అక్కడ రాసేయండి. ఏ క్వశ్చన్ కనబడితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే టక్కని చేసేయాలి. ఓకేనా. టక్కని చేసేయాలి. రైట్. ఇది మరి వీడియో. ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదనేసి కిందన కామెంట్ చేయండి. నాకు కారణం చెప్తే నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుంటాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ ఉంటే షేర్ చేయండి. చాలామంది మీ ఫ్రెండ్స్ ఏంటో చదివేసుకుంటారు, వాళ్ళకి తెలిసిపోద్ది అనే ఉద్దేశంతో అయితే షేర్ చేయట్లేదు. నేను అలా అనుకుంటున్నాను. సో ప్లీజ్ షేర్ చేయండి అబ్బా, ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. ఉంటారు కదా మీ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్కి అయితే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే కాదు, రైల్వే కాదు, మనకి త్వరలో గ్రూప్ డి ఉంది, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఈ క్లాస్ వీడియో కావాలి అంటే నేను ఒక్కరున్నా సరే వీడియో అయితే చేస్తాను. ఓకేనా. గుర్తుంచుకోండి, నేను నేవీకి ప్రిపేర్ అవుతున్నాను, లేదా నేను రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాను అంటే ఒక్కరు ప్రిపేర్ అవుతున్నా సరే నేను వీడియో చేస్తాను. సో ఒకసారి మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇదే చూస్తున్నట్లయితే రెండోసారి కనిపిస్తుంది, కనపడపోవచ్చు ఛానల్ అనేది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనే ఆన్లో ఉంచుకుంటే రేపొద్దున వీడియో పెట్టినట్టు మీకు వచ్చేస్తుంది అన్నమాట నోటిఫికేషన్. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.